ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో కూర్చొని ఈ రకంగా ఇంకొక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల మీద దాన్ని చులకన చేస్తూ తక్కువ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు శాసన వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటివి. అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఒకటి తప్పు. రెండవది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని, కీలకంగా యాక్టివ్గా ఉన్నటువంటి అంశాన్ని, ఆ బిజినెస్ని తప్పు పడుతూ దాన్ని పరిధిని దాటేసి కోర్టును ధిక్కరిస్తూ ఇవాళ కోర్టు తీర్పులు ఏమి రావు, ఏ రకంగా వచ్చేటువంటి అవకాశం లేదు, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, నేను మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడడం ఇంకొక తప్పు. ఆయన ఆ నిమిషంన్నర స్పీచ్లో 2 బ్లండర్ మిస్టేక్స్ మాట్లాడాడు. అధికారికంగా సభ లోపల ఆన్ రికార్డు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రిగా, కోర్టు పరిధిని దాటి కోర్టును ధిక్కరించి మాట్లాడిండు ఆయన. 2 అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దీన్ని సుప్రీంకోర్టు కానీ, న్యాయస్థానాలు కానీ, న్యాయమూర్తులు కానీ ఏ రకంగా తీసుకుంటాయి అనేది మాత్రము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నెంబర్ 1021, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్. Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Adevidanga chapter 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon other's jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలన్ శక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు యొక్క ఇది స్పీకర్ గారి పద్ధతి. ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ప్రాపర్గా ఏ సెక్షన్ ప్రకారము, ఏ లెక్క ప్రకారము ఉన్నది, సుప్రీంకోర్టుది కానీ హైకోర్టులో కానీ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఎక్కడ మనం ప్రస్తావించకూడదు అన్నటువంటి అంశాలని ఆయన ఆ ఉన్నటువంటి ఆ నిబంధనలు అన్నీ కూడా రెఫర్ చేస్తూ మాట్లాడుతూ చెప్తా ఉంటే స్పీకర్ గారు కట్ చేసేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడచ్చు, మాకు ఇమ్యూనిటీ పవర్, ఆ ఇమ్యూనిటీ పవర్ ఏం లేదు, టపిస్ లేదు, ఇమ్యూనిటీ పవర్ లేదు, టపిస్ లేదు చెప్తున్నా కదా. నిజంగా గనక ఈ దేశంలో న్యాయస్థానాలు బతికే ఉంటే, న్యాయస్థానాల్లో న్యాయం బతికే ఉంటే రేపు 200% రేవంత్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేయాలి. కోర్టు ధిక్కారం కింద నువ్వు ఎట్ట మాట్లాడతావు సమాధానం ఇయ్యని తీసుకుపోయి బోన్లో నిలబెట్టాలి. అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. అంటే కోర్టును చులకన చేస్తూ సుప్రీంకోర్టులు ఏం చేయలేవు, హైకోర్టులు ఏం చేయలేవు, మరి ఇంత ఈజీగా మాట్లాడుతున్నాడు అంటే ఇంకొక డౌట్ కూడా వస్తున్నది. ఏమైనా మేనేజ్ చేస్తూ ఉన్నారా అండి మీరు ఇంకేమైనా మేనేజ్ చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? మీరు మేనేజ్ చేస్తే న్యాయస్థానాలు మేనేజ్ కావండి. ఈ దేశంలో న్యాయస్థానం బతికుంది, ఆ న్యాయ వ్యవస్థ మీద అంతో కింతో నమ్మకం ఉన్నది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కాదు. ఒకవేళ అది అయ్యింది అంటే ఇంకా దానికి మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే దేశ న్యాయ వ్యవస్థ మొత్తం ఇటు అతలాకుతలం అవుతా ఉన్నది. జస్టిస్ గవాయ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ కేసు మీద. ఏ కేసు మీద? ఎమ్మెల్యేల కేసు మీద. స్పీకరు ఈ రీజనబుల్ టైం పేరుతోటి కాలయాపన చేసేటువంటి అంశం ఏంది? ఆ రీజనబుల్ టైం ఫిక్స్ చేయడానికి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడానికి వారు ఆ బెంచ్ సంసిద్ధమై ఉన్నది. ఆల్రెడీ ఒక పక్షం వాదనలు ఉన్నది, ఇంకొక పక్షం వాదనలు వినాల్సి ఉన్నది రేపు ఏప్రిల్ 2వ తారీఖు నాడు. ఇంత సీరియస్గా ఉన్నప్పుడు కోర్టులో ఆ సబ్జెక్టు ఆ బిజినెస్ లైవ్లో ఉన్నప్పుడు ఈ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పు. అసలు ఇది క్లాజ్లో లేనే లేదు. ఆయన అన్నట్టు ఇమ్యూనిటీ పవర్ ఏమీ లేదు. ఆయన క్లియర్గా ఎగ్జాంపుల్గా చెప్తారు. పేజ్ నెంబర్ 1 గా మాట్లాడొచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్
అధ్యక్ష పేజ్ నంబర్ 1021 discussion on sub judice matter. Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. అది జ్యుడిషియల్ డిసిజన్ ఇస్ పెండింగ్ ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ చట్టసభల్లో కానీ దాన్ని రిఫర్ చేసి మాట్లాడకూడదు అని చెప్పేసి స్పష్టంగా ఆ నిబంధనలో ఉంది అని చెప్పేసి వారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఇమ్యూనిటీ పవర్ గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఇంకా క్లియర్గా చెప్తారు చూడండి. అదే విధంగా చాప్టర్ 18 పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ యాజ్ రిగార్డ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్లమెంట్ అండ్ ద జ్యుడిషియరీ బోత్ ఆర్ అండర్ కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్స్ నాట్ టు ఎంక్రోచ్ ఈచ్ అపాన్ others jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలన్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు యొక్క అది సో ఈ రకంగా ఆయన తుంగలో దొక్కిండు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నది. కోర్టును ధిక్కరించి ఆయన మాట్లాడింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. హరీష్ రావు అక్కడ క్లియర్గా ఇచ్చేసారు. ఈ చట్టసభల్లో న్యాయస్థానాల గురించి దాని మీద చర్చ జరిగేది ఎప్పుడు అంటే కేవలము ఒక జడ్జి మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలో రకరకాల ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ జడ్జిని రిమూవల్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం తెస్తే ఆ తీర్మానం మీద మాత్రమే చర్చ చేసి చట్టసభల్లో ఒక చట్టం చేసి ఒక తీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దాని మీద అది చేసి మళ్ళీ పార్లమెంటుకు పంపి పార్లమెంట్లో 1/3 మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయితే ఆ జడ్జిని రిమూవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా జరుగుతుంది. అది దానికి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం 1-2 సార్లు. ఏది టీఎస్పీఎస్సీ చైర్మన్ విషయంలో, గతంలో జనార్దన్ రెడ్డి విషయంలో ఇంపీచ్మెంట్ మోషన్ అని చెప్పేసి ఆ ఇంపీచ్మెంట్ మోషన్ ప్రకారము చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఉంటుంది తప్ప ఇంకా ఏ అంశంలో కూడా కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను కోర్టు చేయకూడదు, సభలో మాట్లాడకూడదు అని క్లియర్గా అందులో ఉన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ తెలియదో లేకపోతే తెలిసినా కానీ ఏం లేకుండా చూస్తా ఉన్నారు. నాకెందుకో ఈయన ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఎవరైతే ఉన్నారో ఈ మాటలు విన్నాక ముఖ్యమంత్రి కావాలనే బై ఎలక్షన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా అనేటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉన్నది. ఎందుకంటే రేపు కోర్టుకు ఇంకా ఈయన ఇప్పుడు బై ఎలక్షన్ దేవాలే కొంత ఒక రాజకీయ అనిశ్చితి ఏర్పడాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడా ఏదనేది కూడా అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి మాట్లాడేది మాత్రం 200% తప్పు. అది మరి ఇంకా సరి చేసుకుంటాడా? మననే ఇంతకుముందుకే కవిత విషయంలో కూడా కవితకు బెయిల్ ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసిపోయారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిరు, చీకటి ఒప్పందం చేసుకుని అందుకే బెయిల్ వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే సుప్రీంకోర్టు లెఫ్ట్ రైట్ చంపల మీకెళ్ళి వేసింది. వేస్తే చివరికి క్షమాపణలు చెప్పిండు జ్యుడిషియరీకి, సుప్రీంకోర్టు ధర్మాసనానికి క్షమాపణ చెప్పిండు. అయినా కానీ ఇంకా మనకు రాకపోయా మళ్ళీ ఇవాళ అట్లనే మాట్లాడే చూడాలి. మరి దీన్ని సుప్రీంకోర్టులో ఏ రకంగా తీసుకుంటుంది? రేపు ఏప్రిల్ 2 తారీఖు నాడు మళ్ళీ ఈ కేసు ఉన్నది కదా, ఆ రోజు వీళ్ళు కోర్టు చేస్తారా, ఏ రకంగా తీసుకుంటుంది అనేది చూడాలి.